వరదల్లో చిక్కుకునే అవస్థలు పడుతున్న వారిని గుర్తించి ఆదుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ భగావత్ సంతోష్ను కోరారు. తాండూరు మండల పరిధిలోని సిరిస్వాడ గ్రామంలో అకాల వర్షానికి సుమారుగా 250 గొర్రెలతో పాటు చిక్కుకున్న గొర్రెల కాపర్లను అధికారులు కాపాడడం జరిగింది. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే సిరిసవాడకు చేరుకుని బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారు వరదల సహాయంలో అధికారులు సలహాలు సూచనలు కూడా పాటించాలని కోరారు. సిరిసవాడ గ్రామంలో దుందిబి వాకుని పరిశీలించి సిరిసవాడ గ్రామ ప్రజలకు త్వరలోనే బ్రిడ్జి మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. మా నియోజకవర్గానికి సంబంధించి అంటే నాగర్కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి సిరిసవాడ మాదారం మధ్యలో ఉన్న దుందిబి నది ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ను చూస్తున్నట్టు రోడ్డు మొత్తం కొట్టుకుపోయి ప్రజలు ఇటు అటు కదలకుండా స్తంభించిపోవడం జరిగింది. మేము ఇలా సందర్శించి మా సిరిసవాడ మా ప్రజలకు తప్పకుండా ఈ వాగు నీళ్ళు ఆగగానే దీన్ని శాంక్షన్ చేయించి తప్పకుండా ఈ బ్రిడ్జ్ చేపిస్తామని మీ ద్వారా